హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను యూఎస్కి వచ్చాను కదా ఫ్రెండ్స్. కొన్ని అయితే సీడ్స్ తెచ్చాను నేను. ఇంకా సరే నేను కొంచెము అన్నీ కొన్ని తీసి నాటుదామని సీడ్స్ తీశాను ఫ్రెండ్స్. ఇవైతే తేనిచ్చినారు, ఇక వచ్చినాయి పడేస్తారేమో అనుకున్నాను. చూడండి, ఇదేమో గోకరకాయ సీడ్స్, ఇది ఏమో అలవేరా, అన్నీ అక్కడి నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. మన గార్డెన్ ఉంటుంది కదా, ఇది శంకు ఫ్లవర్స్, బీరకాయ, కాకరకాయ, మునక్కాయ, కనకాంబరము, దోసకాయ సీడ్స్, బంతి పువ్వులు, పాలకూర, బెండకాయ, మిరపకాయలు, వంకాయ, ఇది షో ఫ్లవర్ ఫ్రెండ్స్. ఇంకా ఇది గంగవాయిలు. ఇంకా ఇవి అయితే మన గార్డెన్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, తంగేడు పువ్వు సీడ్స్ నేను కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను, ఈడ కూడా నాటుదామని. ఇంకా గునుగు పువ్వు, ఇవి గోంగూర విత్తనాలు. చూడండి ఫ్రెండ్స్, ఇవి వంకాయ. ఇవన్నీ నేను సీడ్స్ నాటుతామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కనకాంబరం సీడ్స్ ఇందులో వేస్తున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కనకాంబరం సీడ్స్ వేసేసాను నేనైతే. దీని మీద నేమ్ రాశాను. ఇంకా ఇది మళ్ళీ గ్రో అయితే కనిపెట్టడం కష్టం కదా, అందుకని మా మన్మరాలు అయితే ఇలా చేసింది ఫ్రెండ్స్. ఇలా పెట్టింది, నేమ్ కనబడితే సీడ్స్ ఇలా ఇది వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బీరకాయ సీడ్స్ అయితే నాటుతున్నాను. ఏ విధంగా నాటాలో చూడండి. ఇది పైన ఉండాలి ఫ్రెండ్స్, ఈ మొన ఈ షూట్ పైకి ఉండాలి, అలా నాటాలి ఫ్రెండ్స్. ఇలా నాటుతున్నాను చూడండి. ఈ చిన్న మళ్ళీ మంచిగా మొలకలు ఎత్తినాక నేను భూమిలో పెడదామని, ఇక్కడ మంచిగా భూమిలో నాటొచ్చు కదా ఫ్రెండ్స్, అందుకని ఈ విధంగా పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టేసా. ఇంకా పైనుంచి మట్టి పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో కంపోస్ట్, మొత్తం బూడిదిలాగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా నేను ఇందులో పెట్టేస్తున్నాను చూడండి. ఇది అయిపోయింది బంద్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కాకరకాయ సీడ్స్ కదా. నేను ఈ విధంగా ఈ చిన్న దాంట్లో ఫస్ట్ కంపోస్ట్ అయితే వేసాను, ఈ విధంగా నాటుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ 3 కాకరకాయ సీడ్స్ అయితే ఈ విధంగా నాటాను. ఇంకా ఇది వేసేస్తున్నాను చూడండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఈ మునక్కాయ ఇవి సీడ్స్, ఇవి కూడా నేను నాటుతున్నాను చూడండి ఇలా. ఒక్కటి వచ్చినా పర్వాలేదు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క పాట్లో నేను 3 పెట్టేస్తున్నాను. ఏదన్నా ఒకటి వస్తే మొలకలు చిన్నగా వచ్చినాక తీసి మళ్ళీ పైన వేరే తొట్టిలో పెడదామని. ఇంకో ఫ్లవర్ సీడ్స్ ఇది తెచ్చాను కదా, ఇది చూడండి ఈ విధంగా ఉన్నాయి చూడండి ఈ గింజలు. ఇంకా ఇలా వేసినా సరిపోతుంది ఫ్రెండ్స్. విత్తనం అయితే మొలకెత్తుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఒక్క దాంట్లో ఇన్ని అయితే వేస్తున్నాను నేనైతే. ఇక్కడ కంపోస్ట్ చాలా తేలికగా ఉంది ఫ్రెండ్స్, కంపోస్ట్ ఇక్కడ మరి ఏమేస్తారో ఏమో అంతగాని తేలికగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ అలవేరా ఇవి ఇలాగున్నాయి కదా. ఇంకా దీంట్లోనైతే నేను చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలా వస్తున్నాయి చూడండి గింజలు, ఎన్ని వస్తున్నాయి చూడండి. నేనైతే అన్నీ వేస్తున్నాను, ఎన్నన్నా రాని. ఇంకా ఉన్నాయి కదా, కొన్నే తీసుకున్నా. ఇద్దరికి మొలుస్తాయో లేవో కానీ నేనైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి ఫ్రెండ్స్, ఈ గోకరకాయ సీడ్స్ ఇలా అయితే వేస్తున్నాను చూడండి. ఇవేమో బ్రింజాయిల్ సీడ్స్ కదా, నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి. ఇటు అవి
2 పార్ట్స్లో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటే రాసింది మా మనరాలు. అయితే అది ఏం చేసిందంటే, నేను 2 డబ్బాలలో వేసాను కదా, అది ఏం చేసింది, ఇలా పెట్టమ్మమ్మ అంటుంది. చూసినారా, ఇది చెప్తుంది ఫ్రెండ్స్. 2 పార్ట్స్. తంగేడు సీడ్స్, తంగేడు పూల సీడ్స్, గునుగు పువ్వు సీడ్స్ ఇలా వేద్దామని వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద దాంట్లో బెండకాయ లేడీస్ ఫింగర్ సీడ్స్ ఇలా అయితే వేస్తున్నాను. చూడండి, 3 పార్ట్స్లలో వేస్తున్నాను. ఎంత తేలికగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ మట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇవి షో ఫ్లవర్స్. ఈ సీడ్స్ అయితే ఇలా వేస్తున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా వర్షం వస్తుందో. 4:30 అవుతుంది, వర్షం వస్తూ ఉంది. అందుకని నేనైతే ఈ సీడ్స్ అయితే నాటాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ అయితే మెల్లగా వేయాలి, తెలుసు కదా మీకు. ఇప్పుడైతే 4:30 అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ, అందుకని ఇప్పుడే నాటాను. ఇలా వాటర్ వేస్తున్నాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.